తండ్రి కొడుకులు మొహాలు చూసుకొని ఎన్నాళ్ళయింది? ఇదిగోండి, మావేకివ్వండి. నువ్వేస్తే చాలు. అది కరెక్ట్గా ఉండదు. కొడుకు చేత్తో ఇస్తేనే బాగుంటుంది. ఇవ్వండి. ఇది నాన్న కోసం నేను కొన్నాను. సంతోషంగా తీసుకోండి మావయ్య. నాన్న కోసం ఒక డ్రెస్ కొన్నాను. మీకు సంతోషమే కదా? ఇన్ని రోజు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నందుకు క్షమించండి నాన్న. నువ్వు నా దగ్గర క్షమాపణ అడగాల్సిన అవసరం ఏముంది నాన్న? అది నీ తప్పు కాదురా, సరిగ్గా పెంచలేదుగా. ఏంట్రా, ఎవరైనా బట్టలు లేకుండా ఉన్నారా? అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతుంటాం. ఇక్కడ అందరికీ ఎక్కువగానే బట్టలున్నాయి. బీరువా మొత్తం మీ బట్టలే ఉంది కదమ్మా, అందుకే నాన్న కోసం కొన్నాను. ఓహో, అయితే కన్న తల్లిని మర్చిపోయావు. ఊరికే డ్రెస్ కొనుక్కుని బీరువాలో పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఒకటో రెండో బట్టలు పెట్టుకుని డైలీ బుత్తుకేసుకునేది నాన్న మాత్రమే నాకు తెలుసమ్మా. అందుకే నాన్న కోసం నేను కొన్నాను. ఈ క్షణంలో నేను ఇలా చనిపోయినా నాకు తృప్తిగానే ఉంటుందిరా. ఇక నాన్న స్థానం ఇంటి బయట కాదు, ఇంటి లోపల. ఈ ఇంటి నాయకుడు నాన్నే. వద్దు నాన్న, నువ్వు నాకిప్పుడు ఆ అర్హత ఇచ్చినా కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నన్ను అక్కడి నుంచి విసిరేసి నీ అమ్మ అక్కడే కూర్చుంటుందిరా. ఇంకా నాన్నని ఎవరు బయటికి పంపించలేరు, ఎందుకంటే నాన్నతో పాటు నేను ఉన్నాను. లోపలికి రండి నాన్న. నువ్వు ఇది పట్టుకోరా. రే రారా, రా కొడలా. ఎంతసేపు అయింది వచ్చి? ఏదో సంతోషంగా ఉన్నట్టున్నా, మొహం బాగా వెలిగిపోతుందే. కొంచెం ప్రకాశం వచ్చిందిలే. కొంచెమేం కాదులే, ఇదైతే మనసు నిండిన సంతోషంలా ఉంది. ఆ ప్రకాశం నాకు మాత్రం ఉంటే చాలా. చేయి చాచండి. ఇది టీచర్ని కొట్టడానికి ముందు చేయి చాపమంటుంది, అలాంటిదా? నేనొక టీచర్నే కదా. చేయి చాచండి. ఇదిగో. నాకా? ఓపెన్ చేయక్క. సారీ అనిలాక కోసం కొన్నది. ఆయనే ఇవ్వాలన్నదే నా కోరిక. ఆయనకు అదోలా ఉంది అన్నారు. నేను ఇంటికి వచ్చి 5 సంవత్సరాలు అయింది. దీనికి మధ్యలో ఒకసారి కూడా ఇది నీకోసమే తీసుకొచ్చానని 2 రూపాయల బొట్టు బెళ్ళు కూడా నాకు సతీష్ కొనిచ్చింది లేదు. ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళినప్పుడు దొరికిన డబ్బులు కూడబెట్టుకొని నేను కొనుక్కుంటాను. ప్రతిరోజు మందు తాగడానికి డబ్బుంటుంది. ఒక అమ్మాయికి కావాల్సిన వస్తువులు కొనివ్వడానికి మాత్రం డబ్బులుండవు. ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు చీర మార్చుకొని కొత్తగా ఏదైనా కట్టుకుందాం అనుకుంటే అన్ని పాత చీరలే ఉండేవి నా దగ్గర. కట్టుకోవడానికి కొత్త చీరే ఉండేది కాదు. బయట చూసే వాళ్ళకి మాత్రం కాంట్రాక్టర్ వైఫ్ అని. కానీ ఇంట్లో నేను అనుభవించే కష్టాలు ఎవరికీ తెలియవు కదా. అక్క, ఇకపై నీకేం కావాలన్నా నువ్వు నన్ను అడుగు. నేను ఇంట్లో
చాలా ఎక్కువగా శాపం పెట్టింది తిట్టింది కేవలం వేణుని మాత్రమే. చివరికి అతనే ముందుకొచ్చాడు నాకు చీర కొనివ్వడానికి. ఆయన ఇలా మారుతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మారారుగా. అలాగే సతీష్ బావని సుమేష్ని కూడా మార్చేద్దాం. నీ విషయంలో చాలా ఆశ్చర్యంగా కరుణ చూపించాడు దేవుడు. ఈ భాగ్యమైతే నాకు దక్కదు. నా జీవితం ఇక్కడే నాశనమైపోతుంది. అలా ఏం కాదు. మార్పు అనేది ఉంటుంది. దానికి అస్థివారమే ఇది అనుకోక్క. మారాలని కొంచెం కూడా అనుకోని వాళ్ళని మనం ఎలా మారుస్తాం? మనం ట్రై చేద్దాం. అడగడం మర్చిపోయాను. అత్తమ్మకి ఏం కొన్నావేంటి? అత్తయ్యకి ఏమీ కొనలేదు. కొనలేదా? నేను కొనమన్నాను, ఆయనే వద్దు అన్నారు. మావయ్యకి నీకు మాత్రమే కొన్నాం. అలా అయితే ఇక్కడ ఒక భూకంపం వస్తుంది బాలా. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకెదురుగా అత్తమ్మ ఏదైనా ప్లాన్ చేస్తుంది. నిన్నే ఇంకో మంచి బ్రాండ్ అని వెతుక్కుందాం. అరే ఇది లోకల్ బ్రాండ్ కదా? అదేంటంటే డబ్బులు సరిపోలేదు సతీష్ అన్న. అరే నువ్వు ఈ రియల్ ఎస్టేట్ లో సంపాదిస్తున్న డబ్బంతా ఎక్కడ పెడుతున్నావు? బిజినెస్ ఏమీ సరిగ్గా వెళ్తలేదన్నా, కానీ ఖర్చులు తక్కువ చేయగలమా? ఏవే అనిలా, ఆ ఫ్రైని ఇలా త్వరగా తీసుకురావే. తాగుదామా? చేస్. వేణు మంచి ఫ్రై ఉంది, రా ఇంకో గ్లాస్ తీసుకో. ఒక నిమిషం, ఆ గ్లాస్ తిరిగి పెట్టే సుభేష్. నా గ్లాస్లో మాత్రం కాదు, ఇంకా ఏ ఒక్క గ్లాస్లోనూ మందు పోయకూడదురా. తాగనంటే నువ్వు తాగమాకు, మమ్మల్ని ఎందుకు తాగొద్దంటున్నావు? తాగు, కానీ ఈ ఇంట్లో తాగొద్దు. రెండు మూడు రోజులకు ముందు బాగా ఎక్కువ తాగింది నువ్వే కదా. ఇప్పుడు మేము మందు తాగకూడదని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? ఏంట్రా ఇక్కడ గొడవ? అమ్మా నువ్వే చెప్పమ్మా, ఇదేమన్నా న్యాయమా? ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ముందే తాగకూడదంటున్నాడు. తాగితే ఏం చేస్తాడంటే? నువ్వు తాగనయ్యా. బాటిల్ తీసి పగలు కొట్టేస్తాను. ఏమండి, వద్దండి, గొడవ పడకండి. రే వేణు, నీకు వద్దంటే నువ్వు తాగొద్దు. అదే మా ఈ ఇంట్లో ఇకపై ఏ పని జరగకూడదు. బాటిల్ తీసి బయట విసిరేస్తాను. ఏంటా వేణు, నీకు పిచ్చి పట్టిందా? నేను పిచ్చితోనే తిరిగేవాణ్ణి. ఇది తాగడం వల్లే నాకు పిచ్చి పట్టింది, కానీ ఇప్పుడు మారిపోయాను. అందుకే ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరు ఇక్కడ తాగకూడదని చెప్తున్నా. ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న మందు. నువ్వు నీ డబ్బులు పెట్టి కొనుక్కున్న మందు ఏమైనా ఉంటే దాన్ని పగలు కొట్టుకో. ఇది నిన్నో మొన్నో ప్రారంభించింది కాదు కదా, హఠాత్తుగా ఎందుకు నువ్వు మాత్రం మనసు మారావు? మనకింట్లో కడుపుతో ఉన్న ఒక మనిషి ఉంది. ప్రతి నిమిషం మందుతోనూ పొగతోనూ ఉన్న ఈ ఇంట్లో తిని ఎలా జీవిస్తుందో చెప్పండి. ఓ, దీని మగలమారి ఎడుపులు చూసి వీడు మంచోడుగా మారిపోయాడు. భార్య పవిట వదలడానికి కూడా వీడికి సమయం అనేదే లేదు. అందుకు మిగతా వాళ్ళు ఏం చేశారు? రే త్వరగా తాగేసి వెళ్ళిపోరా. నువ్వు తాగనే, నేను పోస్తాను. నువ్వు కూడా ఒక తల్లివేనంటే జగదాంబ. ఇంతకు ముందు ఎప్పుడో సారాయి కాసే ఒక ఆడదాని గురించి నేను విన్నానే. ఎవరావిడ దగ్గరికి వెళ్ళినా సారాయి పోసి ఇచ్చేస్తుందంట గ్లాసులో. అలాగే డబ్బులు సంపాదించుకుంటా ఉంటుంది. నువ్వు కూడా ఆ విధంగా డబ్బులు మాత్రమే సంపాదించుకోవట్లేదు, లేకపోతే దానికి నీకు ఏం తేడా ఉందంటావు? కొడుకులకు దగ్గరుండి భ్రాంతి పోసిచ్చే తల్లి ఈ ఇంట్లో తప్ప ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంట్లో కూర్చొని తాగడం మానేస్తే ఈ సమస్యలంతా రాదు కదా. ఓ, ఈ ఇల్లు నీ పేరు మీద ఉందా? లేదు కదా. అలా అయితే ఈ ఇంట్లో ఏం జరగాలో ఏం జరగకూడదో అది మాత్రం నువ్వు చెప్పుకో, సరేనా? ఇలా చూడరా, ఒక ఇల్లు అంటే ఒక నాయకుడు ఉండాలరా. ఆ స్థానంలో ఉన్న నన్ను నీ అమ్మ ఎప్పుడో బయటికి పంపించింది. నేను చనిపోయిన తర్వాత అలాంటప్పుడు ఇంటిలో ఉన్న పెద్ద కొడుకే కదరా ఆ స్థానం. ఇదిగో ఆ స్థానం పరిస్థితి చూడరా. చచ్చిపోయిన తర్వాత బతుకుతున్నట్లుంది. ఎప్పుడు చూసినా మత్తులోనే ఉంటా కదరా. ఇప్పుడే చూపిస్తాను. సతీష్ అన్న, నాన్నకి వ్యతిరేకంగా మీరు ఒక్క మాట కూడా మాట్లాడుకోవాలి. దానికి ఈయనకి ఎవరు మర్యాద ఇస్తారు? మీకు జన్మనిచ్చిన మీ తండ్రికి మీరు ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. వద్దు 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 వద్దు, నాకెవ్వరు ఇక్కడ మర్యాద ఇవ్వక్కర్లేదురా.
నాకు ఒక తండ్రిగా ఎవరు మర్యాద ఇవ్వద్దు. మీరే మీ జీవితాల్ని నాశనం చేసుకొని ఎవరూ మీకు మర్యాద ఇవ్వకుండా చేసుకోకుండా. అందుకేరా నేను చెప్పేది. జగదాంబ, వీళ్ళకి మందు పోసిచ్చి ఇన్నాళ్ళు వీళ్ళు నీ మాటలు వినేటట్టు చేసుకున్నావు. అందులోంచి ఒకడు తప్పించుకున్నాడు. రేయ్, నీకు అసలు మనిషిగా బతకాలనే ఆశ ఉంటే మీరు కూడా మారండ్రా. అవకాశం గురించి నా దగ్గర చెప్పారు కదా. గత 10 ఏళ్ళుగా నేను సంపాదించిన డబ్బులు మొత్తం మీకు, ఈ ఫ్యామిలీకే నేను ఖర్చు పెట్టాను. వీడు స్టార్ట్ చేసిన ఎన్నో బిజినెస్కి నేనే డబ్బుల్నిచ్చాను. నేను అప్పు తీసుకుని అన్న అప్పు నేను తీర్చానమ్మా. వీటన్నిటికీ నా దగ్గర లెక్కలున్నాయి. ఆ లెక్కలంతా చెప్పడం మొదలెట్టానంటే మీ ఇల్లు ఆస్తంతా నా పేరుని రాయాల్సి ఉంటుంది. ఈ బక్కపిల్ల కోసం నువ్వు నీ తోడబెట్టిన వాళ్ళ దగ్గర లెక్కలు చూస్తున్నావా? వీళ్ళ కోసం నా జీవితాన్ని నేనెందుకు పాడు చేసుకోవాలి? ఇంక నేను చూసుకోవాల్సిందంతా నా భార్యని, ఇంక నాకు పుట్టబోయే బిడ్డని మాత్రం. బాలాకి కష్టం కలిగించే ఒక్క విషయాన్ని కూడా నేను ఈ ఇంట్లో చేయనివ్వను. లేదు, ఈ ఇంట్లో ఇలాగే ఉంటుంది, మారదంటే నాకు ఇవ్వాల్సిన క్యాషు, ఇంకా నాకు రావాల్సిన ఆస్తులు మొత్తం లెక్క చూసి ఇచ్చేయండి. ఇంకా నేను వెళ్ళడానికి ముందు మీ నిర్ణయం ఏంటో నాకు తెలియాలి. అన్ని విషయాలు మన చేదటిపోతున్నాయమ్మా. నువ్వు మాత్రం వీటన్నిటికీ కారణం. బుద్ధిగా ఉన్న నా కొడుకుల్ని విడదీయాలని వచ్చిన రాక్షసివి నువ్వు. ఇలా చూడండి, ఇక మీదట తన్నీలా తిట్టడం మాత్రం ఆపేయండి, మీకే మంచిది. లేదంటే స్వయంగా వేణుని మీ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. బాలాలేరా? ఇదిగో నన్ను వెక్కిరిచి నవ్వుతూ వెళ్తోంది చూడు. నువ్వేం బాధపడద్దు. వీలైనంత త్వరగా ఆ నవ్వుని ఏడుపుగా నేను మారుస్తాను. ఏంటమ్మా? ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే పెద్ద జమీందార్ లాగా ఉన్నారు. మావయ్య కళ్ళలో నీళ్ళేమిటి? నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి ఇక్కడికి వచ్చావని నాకు బాగా తెలుసమ్మా. దానివల్ల మాత్రమే వేణువులో ఇంత మార్పు ఉందని అనిపిస్తుంది. ఆయన మారాలని ఆయన అనుకున్నందువల్ల మాత్రమే నేనిప్పుడిక్కడున్నాను. ఏమైనా సమస్య వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకునే వచ్చాను. ఎంత ధైర్యం చెప్పినా గాని నువ్వు అది చేయలేవనే విషయం నాకు బాగా తెలుసమ్మా. వేణువుని నువ్వు ప్రేమించకపోయినా నీకు పుట్టబోయే పిల్ల తండ్రిని నువ్వు తెలియకుండానే ప్రేమిస్తున్నావమ్మా. లేకపోతే నువ్వు వాడి కోసం ఇటువంటి త్యాగం చేయటానికి అస్సలు ఒప్పుకో. మీరన్నది నిజమే మావయ్య. ఆయన మారతారని నాకెందుకో అనిపించింది. దానికి కారణం నువ్వేనని నేను చెప్తున్నాను. నువ్వు చేసింది ఖచ్చితంగా పుణ్యమైన పనేనమ్మా. ఒక రాయిగా ఉన్నవాణ్ణి నువ్వు మనిషిగా మార్చావు. నా కొడుకుని నువ్వు మనిషిగా మార్చేసావు కదమ్మా. వాణ్ణి మాత్రమే కాదు, ఈ ఇంట్లో ఇంకా ఒక కుక్కకుండే స్థానం కూడా లేని నాకు వాడి వల్ల నువ్వు ఒక మనిషికుండే విలువనిపించావు. అలా చూసుకుంటే నీ తండ్రి స్థానంలో నేను, కానీ ఇప్పుడు నువ్వు నాకు ఒక దేవతలాగా కనపడుతున్నావు తల్లి. మావయ్య, ఇలా జరగాలన్నది
ఆ దేవుడు రాసిన విధి. ఖచ్చితంగా విధేనమ్మా. ఏంటంటే జగదంబ కోసం వేచి ఉన్న విధి. ఈ ఇంట్లో తను యజమానురాలుగా ఉన్నాననే అహంకారం నాశనమవటం ప్రారంభమైంది. నువ్వు తల్లి అయ్యేటప్పటికి ఆ అధికారం నీ చేతిలోకి రావాలి. ఏ స్థానం కోసమో నేను ఇక్కడికి రాలేదు. అందరూ ప్రేమతో ఉండాలి. అదే నా కోరిక కూడా. నువ్వు అనుకున్నట్లుగానే ఆ వేణు నీకు దొరికాడు కదమ్మా. మిగతా అంతా మంచి జరుగుతుంది. సంభవామి యుగే యుగే. మావయ్య బయటికి వెళుతున్నారా? అవునమ్మా. మన ఊరు చివరి గుళ్ళో ఇవాళ మహాభారతం చెప్పిస్తున్నారు. ఎప్పుడు అది వినటానికి వెళ్ళేది. ఒక సాధు వెళుతున్నట్లు వెళ్ళేవాడిని. మళ్ళీ తిరిగి వస్తానని నాకు నమ్మకమే ఉండేది కాదు. కానీ ఇవాళ వెళ్ళేది ఒక ఇంటి యజమాని లాగినే. ఇవాళ వాళ్ళు చెప్పే కథను ఫుల్లుగా ఎంజాయ్ చేయాలి. దాని తర్వాత తిరిగి రావాలి. వచ్చాక అక్కడ ఏం జరిగిందో చెప్పాలి. అది నీకేం తెలియని కథ కాదుగా. ఆ ద్రౌపది వస్త్రాభరణం, కృష్ణుడు, దుర్యోధనుడు, రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, ఇటువంటి స్వారస్యం ఉన్న కథ. ఆఖరణ ఆ మహాభారతం యుద్ధం బాగా జరిగినాకే ఆ ద్రౌపది చేసిన శపథానికి ఒక అర్థం ఉంది. ఇది నీకు తెలుసుగా. అదే విధంగా వేణుకిప్పుడు మంచి సమయం వచ్చేసింది. ఇక మీద మీ జీవితంలోనూ మంచి సమయం వచ్చేసింది. వెళ్ళరానా? పిశాచి, ఇది కుప్పలో వేయబోతున్నావా? వేణు చెప్పాడు కదా ఈ ఇంట్లో ఇక మీదట మందు తాగకూడదని. అది వాడా చెప్పాల్సిందే. వాడు ఏం చేయాలో నిర్ణయించాల్సింది కూడా నేనే. సరేలే. వేణు ముందు మాట్లాడడానికి మాత్రం మీకు ఈ ధైర్యం లేదు. వేణు ఏది నిర్ణయిస్తే అదే ఇంట్లో జరుగుతుంది. వాడికి ఇంకా సరిగా అర్థం కాలేదు. వాడి భార్య చెప్పినట్టు వాడు వింటున్నాడు. అది కూడా ఒక రోగమే. అది కొద్ది రోజుల్లోనే నేను సరి చేస్తాను. రారా కూర్చో. ఆహా, అది సరేలే. హాల్లో తాగకుండా ఇప్పుడు ఇక్కడ తాగుతున్నారా? వదినా కొంచెం నీళ్ళు తీసుకురా. అనే తీసివు. నీకేంటి చెవుడా, వినబట్టలేదా? బాగా ఐస్ వాటర్ తీసుకురా పో. వెళ్ళొదినా. ఏమే, ఇక్కడ మేము మందు తాగుతున్నామని వాడికి గాని తెలిసిందో నీ విషయంలోనూ వాడి విషయంలోనూ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వెళ్ళు. సతీష్ణ, వేణు అన్న పూర్తిగా మారిపోయాడు. దానికి అదే కారణం, ఆ బాల. నువ్వు దాన్ని వదిలేరా. వాడు భార్య. ఏమే, వెళ్ళి రావే. చూడు సతీష్ అన్న, వేణు అన్నని అలాగే వదిలేయకూడదు. అనే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? నా పరిస్థితి కూడా అదేలే. ఇప్పుడు పని ఉంది వేణు అన్నకు మాత్రమే. పొలంలో వచ్చే ఆదాయం అమ్మకి. ఎంతో బతిలాడితే కొంచెం దొరికిద్ది. బతిలాడటానికి నా కుక్క కూడా వెళ్ళదు, కానీ ఎలాగైనా తీసుకుంటాను. ఎంత ప్రయత్నించినా ఒక ఫుల్ డబ్బులు అంతే కదా నువ్వు నొక్కేయగలవు. చాలా సార్లు వేణు ఉన్న దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాను. నేను కూడా. లెక్క చూస్తే 1,00,000 పైన ఉంటుంది. అవన్నీ ఇప్పుడే తిరిగి అడిగితే ఏం చేస్తావు? ఏం చేస్తాను, లేవని చెప్తాను. అది వేణు అన్న ఒప్పుకోడలే. డబ్బులు లేకపోతే ఇవ్వవలసిన డబ్బులకి ఈ ఇల్లు రాసిచ్చామని చెప్పి మన ఇద్దరిని అడిగితే? ఓ, అలాగైతే ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళి బతకగలం చెప్పు? బాల వేణు అన్న కలిసి జీవించే ఈ సమయంలో మనకి మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి కదా. ఎలాగా? ఇప్పుడు బాలాకేమన్నా అయితే దాని బాధ్యత వేణుదే కదా. బాలా, మెల్లగా. ఇక్కడ ఉన్న సమస్య నీకనుకుంటారు. కరెక్టే. నాకే ప్రాబ్లం. నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను కదా. భర్త చేయి పట్టుకుని ఇక్కడి దాకా వచ్చిన నాకే సమస్య. నువ్వు అనుకునేటట్టు జీవిస్తామని ఎన్నిసార్లు చెప్పాను. అంతకంటే ముందు మీ మనసులో ఉన్న అనుమానం మారాలి.
మార్చుకున్నాను కదా బాలా. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేవని నాకు బాగా తెలుసు. అందుకే కదా నాతో జీవించడానికి నువ్వు తిరిగి వచ్చావు. జీవితంలో నేను తప్ప ఇంకేం మొగోడో లేదని నాకు బాగా తెలుసు. ఇంక ఉండడు కూడా. అదంతా నా నమ్మకమే. మీకేమిటి ఇంత నమ్మకం? నాకు తెలుసు. అలా ఏం నమ్మక్కర్లేదు. పెళ్లికి ముందు నేనొకరిని ప్రేమించాను.